కిషన్ గారు ఈరోజు మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ యాక్టివ్గా లేరు, ఇలాంటి విమర్శలు, అలాగే పార్టీలో కూడా ఒక చర్చ, బాస్ వస్తే బెటరు, బాస్ రావాలి జనంలోకి, జనం అడుగుతున్నారు, ఇలాంటి చర్చ మీ పార్టీకి ఇంటర్నల్గా. కానీ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలన పైన, భవిష్యత్ రాజకీయాలపైన, అలాగే ఉప ఎన్నికలు వస్తున్నాయి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పడం కానీ, గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తూ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడం కానీ, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఈరోజు మీటింగ్ ఆయన మాట్లాడిన తీరాన్ని చూసిన తర్వాత? సతీష్ గారు, సుదీర్ఘంగా 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ గారు దాదాపు 1 గంటన్నర 2 గంటలు మాట్లాడుతూ ఒకటి నంబర్ 1 25 సంవత్సరాల ఈ గులాబీ పార్టీ యొక్క ప్రస్థానము మరియు తెలంగాణ అనివార్యత, తెలంగాణ ఉద్యమం ఏ ఘటాల వల్ల, ఏ అంశాల వల్ల పోరాటం చేసి ఇతరులను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో, మరియు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కార్యక్రమాలు, ఆ యొక్క ప్రగతి, ఇవాళటి పరిస్థితి వరకు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఓకే, ఒకటి మేము ఏమంటున్నామంటే, చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఎందుకు అనంటే, ఉదాహరణకు ఫ్రస్ట్రేషన్లో చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో ఎన్నోసార్లు కూడా చాలా అంటే కంపేర్ చేస్తూ, చాలా దారుణమైన క్రిమినల్స్కి కంపేర్ చేస్తూ, ఇద్దరు సీనియర్ లెజిస్లేటర్స్, ఏనాడు ఓటమిని చూడనటువంటి కేటీఆర్ గారినైనా హరీష్ రావు గారినైనా బిల్లా రంగాలు వీళ్ళకి ఆగుతలేదు, ఇది అది అని చాలాసార్లు మనం చూస్తున్నాం. కానీ అదే కేసీఆర్ గారి విషయంలోనేమో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడతలేరు, మీరు అసెంబ్లీకి రావాలి. కాంట్రడిక్షన్ చూడండి. చాలా క్లారిటీగా ఈ ప్రభుత్వానికి వాళ్ళ సమయం, వాళ్ళ గడువు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సమయం ఇప్పుడు అయిపోయింది. వాళ్ళకు ఇచ్చిన ఆ పీరియడ్, ఆ 1 year పీరియడ్ ఇస్ డన్. కిషన్ గారు, ప్రతిపక్షంగా వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయటం, లేదంటే మీరు రజతోత్సవం జరుపుకోవటం, మేము దేన్ని తప్పుపట్టం, కానీ విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన, ఇన్నే మేము తప్పుపడుతున్నామని అంటున్నారు చామల కిరణ్ గారు. అంటే మాట్లాడుతున్న ప్రజలు, తిడుతున్న బండబూతులు అవన్నీ కూడా వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా ద్వారా సృష్టిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. అంటే ఏఐ ద్వారా వాళ్ళందరూ అసలైన ప్రజలు కాదు, వాళ్ళందరూ అసలైన ప్రజలు కాదు, ఏదో రోబోస్ అంటారా వాళ్ళను? మాట్లాడుతున్నది మీరు చూడండి. నేను వారు ఎంపీ గారు, నేను అడ్డం మాట్లాడితే మంచిగా ఉండదు, వారు మాట్లాడింది నేను విన్నాను. నేను అనేది ఏంటంటే, కంటతడి పెట్టుకుంటున్న మహిళలు అది సృష్టే, లేదు ఆత్మహత్య చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు అది కూడా సృష్టేనా, ఆత్మహత్య చేసుకుంటున్న చేనేత కార్మికులు అది కూడా సృష్టేనా, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది కూడా సృష్టేనా? ఇవి ఏది లేదు, ఇల్లు కూల్చివేతలు జరుగుతున్నాయని చనిపోతున్నారు చూడండి, లేదు పిల్లలు ఆరోగ్యము ఏది మన గురుకుల పాఠశాలల్లో వాళ్ళు హాస్పిటల్కి పోతున్నారండి, ఇవన్నీ కూడా సృష్టేనా? నిజాన్ని మీరు ఒప్పుకోండి. నేను అనేది ఏంటంటే, ఒకటి చాలా చరిత్ర చాలా గొప్పగా మాట్లాడారు. మొదటిసారి కేటీఆర్ గారు ఎప్పుడు ఎమ్మెల్యే అయినరు? 2009లో అయినరు. 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారు లేరు అని రేవంత్ రెడ్డి గారు సైన్యం చెప్తే ఎవరు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే ఫస్ట్ టైం వారు జైలుకు పోయింది, సెంట్రల్ జైలుకి, ఏది మన వరంగల్ జైలుకి పోయింది 2009లో. దాని అవసరమైతే మీకు కావాల్సిన దాని పత్రం కూడా పంపిస్తాం మీకు. అనవసరంగా ఎందుకు ఒక పార్టీ సమావేశం పెట్టుకున్నదండి, మీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు కావా? మీ రాహుల్ గాంధీ గారు వచ్చి సమావేశాలు పెట్టుకోరా? లేదు, సరే ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం తప్పలేదు అంటున్నారు కిరణ్ గారు. మేము అనేది ఏంటంటే, ఉద్యమంలో లేరు వీళ్ళు. ఇంకొకటి ఏంటిది, అది కేసీఆర్ గారు ఒకటి మీరే వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అంటారు, కేసీఆర్ గారు రావాలని అంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నది ఎక్కడండి? రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు 35 సార్లు ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోయి ఒక్కసారన్నా నువ్వు ఒక కేబినెట్ మంత్రిని దేగలిగినవా? ఒక హోం మంత్రి దేగలిగినవా? ఒక విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేసుకోగలిగినవా? పోనీ మీకు సఖ్యత ఉందంట, కేంద్ర ప్రభుత్వం సఖ్యత, ఐక్యత అన్ని ఉన్నాయి, మంచిదే. మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇక రాదు అని చెప్పేసింది కదా మరి కేంద్ర ప్రభుత్వం. ఏమైంది మీ సఖ్యత? అంటే సఖ్యత లేకపోవడం, కేసీఆర్ తన నియోజకవర్గంలోనే ఉన్నారు, ఇక్కడనే ఉన్న తన నియోజకవర్గం. మీరు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉన్నారు కదా, వారి నియోజకవర్గంలో ఉన్నారు. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, అసలు ఒకటి చెప్తున్నాను ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి,
కేసీఆర్ గారు మాట్లాడింది ఉప ఎన్నిక గురించి, మధ్యంతర ఎన్నికలు కాదు. Okay. మీరు ఇప్పుడే దుకాణం ఎత్తేస్తున్నారా మాకు అర్థమైతలేదు. మధ్యంతర ఎన్నికలు ఎడికెళ్ళి వచ్చినాయి అంటే మరి ఇక వాళ్ళ పార్టీల అంతర్గతంగా ఏం నడుస్తుందో నాకు MLC తెలియదు. ఎన్నికలని మేం చెప్పింది ఎందుకు? మధ్యంతర ఎన్నికలను వాళ్ళ ఎత్తిర్రు కాబట్టి నేను చెప్తున్నా. Right. సరే మీరు దానికి కూడా వస్తా అంటే మేము రెడీ. అదే ప్రస్తావించారు కాబట్టి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, మీరు సిద్ధంగా ఉండండి అని కేసీఆర్ అన్నారు మీటింగ్ లో. కిరణ్ గారు అంటుంది ఏంటంటే ఈ రాసుకోండి 4 ఏళ్ళు ఉప ఎన్నికలు రావు అని ఆయన ఈ కరెక్ట్ ఈ డిబేట్ గంట ముందు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అట్లయితే వాళ్ళకు నియత్ లేదన్నట్టు. ఇప్పుడు మమ్మల్ని ఏమన్నారు మీరు ఇక నియత్ గురించి నేను చెప్తాను వినండి. Right. ప్రతిపక్ష నియత్ హోదా గురించి హోదాను మమ్మల్ని ప్రశ్నించారు కదా, నీతి ప్రవచనాలు చేసిరు కదా, మీకు అదే నీతి ఉంటే, మీకు నిజంగానే అదే ఎథిక్స్ అనేది ఉంటే ఓకే ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు దాకా ఎందుకు బాజాప్తా ఛాలెంజ్ చేస్తున్నాం, పెట్టండి ఆ 10 మంది ఎమ్మెల్యేలను. Okay. మీరేమో రాజకీయం చేయొచ్చు, మీరేమో ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు, మీరేమో పార్టీలకి తీసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు, మా పార్టీ ఎమ్మెల్యేలు 12 మందిని తీసుకున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చారు కదా, అప్పుడు ఎంఐఎం ప్రతిపక్ష హోదా వచ్చింది పార్టీ అది అనొచ్చునా, కాంగ్రెస్ పార్టీ నైతికంగా అది అనొచ్చునా. మర్జర్ అనేది ఎక్కడ ఉన్నదండి, కాన్స్టిట్యూషనల్ లోనే ఉన్నది. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిర్రు అని అన్నప్పుడు ఇవాళ నువ్వు తీసుకుంటున్నావు, నీకు అంత చిత్తశుద్ధే ఉంటే, నువ్వు అంత గొప్ప మేము మంచి పార్టీ, రాహుల్ గాంధీ గారు మా అది న్యాయపత్రలో తీసిండ్రు, మేము ఎమ్మెల్యేలను తీసుకో, మరి ఎందుకు తీసుకున్నావు మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు తీసుకొని నీతి ఎందుకు చెప్తున్నావు నువ్వు? సో మేము అనేది ఏంటంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ కూడా ఇట్లానే రాజకీయ పార్టీయే, కానీ మేమేమంటున్నామంటే ఆ ఉప ఎన్నిక వస్తుంది, దాన్ని ఫేస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? కిరణ్ గారు ఉప ఎన్నిక సంపద సృష్టించారు కానీ కేసీఆర్ కుటుంబం సంపద సృష్టించుకుంది. గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చారు. అది ఎలా సంపద సృష్టి అవుతుందని ఇందాకలో కూడా ప్రస్తావించారు చామల కిరణ్ గారు. నేను ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలను కరెక్ట్ గా తీసుకోవాలనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి రిలీజ్ చేసే లెక్కలు కరెక్ట్ అని చెప్పాలనా? ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది 3 లక్షల. ముఖ్యమంత్రి సాక్షిగా లెక్కలు చెప్పారు కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటి నిజాలే అని అనుకుంటే కొడంగల్లో ఫార్మాసిటీ కాదు అని చెప్తారు, చూస్తే గజెట్ మీద ఫార్మాసిటీ అని చెప్తారు. ముఖ్యమంత్రి గారిది నేను ఏజెంట్ నిజం చెప్పాలి. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వారి డిపార్ట్మెంట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ని బయట పెట్టిన తర్వాత మీరు ఏడుస్తున్న కాళేశ్వరం విషయం మీదనే, కాళేశ్వరంతో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత ఈకోసిస్టమ్, ఎంత వెజిటేషన్ పెరిగింది అని చెప్తే నిన్న దాన్ని మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి తొలగించారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉన్నాయి అని మేము అసెంబ్లీలో చెప్పగానే దాన్ని వెబ్సైట్కి వెళ్ళి గాయబ్ చేసేస్తారు. గింతే ఏడుపెందుకు మీకు కాళేశ్వరం మీద? గంతే ఉంటే దాని ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు డిలీట్ చేయాలి? ఇంకో విషయం చెప్తున్నాను. అందుకే కదా నిన్న స్టాటిస్టికల్ సర్వేని గాయబ్ చేసేసి ఆ రిపోర్ట్ నే తీసి పడేసారు వెబ్సైట్ లోకి వెళ్ళి. ఇంకొక విషయం, 0 వచ్చింది అని మమ్మల్ని పార్లమెంట్ లో అంటారు. దాంతో మేము ఇక బంద్ చేసుకోవాలి, మేము బీజేపీతో ఉన్నాము అని చెప్తున్నారు కదా, మరి ఢిల్లీలో నువ్వు దుకాణం బంద్ చేసుకో. ఢిల్లీలో నీకు 0 వచ్చింది, రాహుల్ గాంధీని వదిలేయమను, అస్త్ర సన్యాసం చేసి విదేశాలకు వెళ్ళిపోమని చెప్తావు. అదే లాజిక్ ఒకవేళ వర్తిస్తే రాహుల్ గాంధీ మూటముల్లో చదువుకొని వెళ్ళిపోవాలి. ఆయన ఉండేది ఢిల్లీలోనే కదా. ఒకటి చెప్తాను, వినండి, మునుగోడు 3వ స్థానం, హుజరాబాద్ లో 3000 ఓట్లు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకటే ఒక సీటు. ఎన్ని ఎన్నికలు ఓడిపోయారండి మీరు? ఎన్ని ఎన్నికలు ఓడిపోయారు? అట్లానే అయిపోయిందా? చాలా. ఉత్తరప్రదేశ్ లో మీ పరిస్థితి ఏంది, గుజరాత్ లో మీ పరిస్థితి ఏంది, రాజస్థాన్ లో మీ పరిస్థితి ఏంది, మధ్యప్రదేశ్ లో మీ పరిస్థితి ఏంది? ఎన్ని రాష్ట్రాల లెక్కలు చెప్పమంటారు చెప్పండి. చాలా చోట్ల మీరు తోక పార్టీ లేకుంటే 0 పార్టీ, ఇక్కడ కాదు కదా. నేను జాతీయ పార్టీ. ఇవాళ ఇక్కడ గెలిచినంత మాత్రాన ఒకటి గుర్తుపెట్టుకోండి, గెలిచినంత మాత్రాన కొమ్ములు రావు, ఓడిపోయినంత మాత్రాన కథం, ఇక వాళ్ళు కథం భూస్థాపితం అయిపోరు. మీరు గతంలో మీరు చాలా ఎన్నికలు ఓడిపోయారు. సరే ఇవాళ మీకు అహంకారం వచ్చిండొచ్చు కాక, మాకు లేదు. మేము ఆనాడు కూడా చెప్పినాం, ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ఒకసారి నరేంద్ర మోదీ గారు బీజేపీ వాళ్ళని వారించారు. అది వాళ్ళు ఒక స్లోగన్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ముక్త్ భారత్. అట్లుండది ఏ పార్టీ అట్లా ముక్త్ భారత్ కాదని మీకు ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ వీళ్ళకి వాళ్ళ చాలా అహంకారం వచ్చేసింది, ప్రజలు తెలుస్తారండి. కృషాంక్ గారు, అంటే ఇప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఉంటుంది. క్వార్టర్లీ అంటే దాదాపు కొంతకాలం అయ్యింది మేము అధికారంలోకి వచ్చి, మా ప్లాన్ మాకుంది, రెండోసారి మేము అధికారంకి వస్తామని మేము విర్రవేగడం లేదు. కావాలని కొన్ని ఆరోపణలు చేయటం, లేనిపోని అంశాలను ప్రస్తావించడం, ఇది అలవాటుగా మారింది బీఆర్ఎస్ అంటున్నారు. ఇది అంటే యాన్యువల్ గా ఒకటేసారి బయట అంతా తిరుగుతూ సడన్ గా ఎగ్జామ్కి వస్తారు చూడండి, వాళ్ళు అట్లా మాట్లాడుతారు. యూనిట్ టెస్ట్లు ఉంటాయి, అసైన్మెంట్లు ఉంటాయి, రెగ్యులర్ వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ప్రీ ఫైనల్ ఉంటాయి, అవన్నీ పర్ఫార్మెన్స్లు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలు ఇవాళ అడుగుతారు. మేము అందుకే అన్నాం కదా, 1 సంవత్సరం మీకు గడువు ఇచ్చినాము,
ఇవాళ మీరే అంటున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడతలేం మేము. ప్రజలు మిమ్మల్ని తిడుతున్నది బండబూతులు, ప్రజలు ఇవాళ మీ టెంట్లు బీకేస్తున్నది మీ గ్రామ సభల్లో. అంటే ప్రజలు తిట్టడం లేదు, ప్రజలు శాపనార్థాలు పెట్టడం లేదు, కేవలం ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టి అంటున్నారు. సార్ ఒకటి చెప్తున్నాను, మమ్మల్ని అంటున్నారు మీరు మీ సొంత కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే కదా, ఓకే, సొంత నియోజకవర్గంలో రైతులను తీసుకుపోయి నువ్వు జైలు వేస్తేవి, నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తేవి, వాళ్ళ మహిళలను అక్కడ గిరిజన మహిళలు చెప్పారు కదా, నువ్వు పంపించిన ముఠాలే అసభ్యకరంగా చేసిరా నా గిరిజన మహిళలు ఢిల్లీ దాకా ట్రైన్ పట్టుకొని పోయి వాళ్ళు పోయి కమిషన్ల చైర్మన్ల ఫిర్యాదులు ఇస్తే ఏం సోయి వచ్చింది? ఒక ముఖ్యమంత్రిగా నీ సొంత నియోజకవర్గంలో నువ్వు అక్కడనే ఫెయిల్ అయిపోయినావు. అదాని సిమెంట్ ప్లాంట్ కోసమో మరి అల్లున్ ఫార్మా కోసమో ఎవరి కోసమో నీ ఇష్టం గానీ కలెక్షన్ అంటున్నావు. మీరు 35 సార్లు తిరుగుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ మంత్రులు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ముఖం మీద పట్టుకొని ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని అన్నావు. తప్పుపట్టు మరి అదే ప్రధానమంత్రిని ఎవరి దగ్గరికి అయితే పోతున్నావో ఇలా అచ్చా ప్రధానమంత్రిని వదిలేయండి, మీ ఎమ్మెల్యే మీ జడ్చర్ల ఎమ్మెల్యేనే నేరుగా రెవెన్యూ మంత్రిత్వ శాఖలో అవినీతి జరుగుతుంది, కమిషన్లు తీసుకుంటున్నారని మీ ఒక మంత్రి మీదనే ఆరోపణ చేశారు. బట్ట బయలైతున్నది కదా మీ కమిషన్ల దందాలు ఇవాళ ఎట్లా నడుస్తున్నాయో మీరు అనబడుతురా. ఇంకొకటి దొంగ కేసులు వేస్తుర్రు, అది కిరణ్ గారిని అడుగుతాను. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఉప ఎన్నికలు రావడం అనే దానిపైన అంటే మా వ్యూహం మాకు ఉంటుంది, మా ఎత్తులు మాకు ఉంటాయి. ఎప్పుడో చాలా మంది టచ్ లో ఉన్నారు, మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి, దే ఆర్ రెడీ టు కమ్ అని అంటున్నారు కిరణ్ గారు. నేను మాట్లాడిన ఏదైతే అంశం ఉందో పెద్దలు రాహుల్ గాంధీ గారు ఎర్ర పుస్తకం దేశం మొత్తం పట్టుకొని చూపిస్తారు కదా, దాని ప్రకారంగా మాకున్న నమ్మకం సుప్రీంకోర్టు ప్రొసీజర్, సుప్రీంకోర్టు గత కేసెస్ ప్రకారంగా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయని మాకు మా న్యాయవాదులు చెప్పేదాంతో మాకు ధీమా ఉంది. పెద్దలు కూర్చున్న లోక్సభ సభ్యులు అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారితో, దావోస్ కైనా కలిసిపోతారు, రాష్ట్రంలో కలిసి ఉంటారు, ఏ ఎమ్మెల్యే వస్తుందో వారికి తెలిసి ఉంటుంది, తప్పలేదు. ఏ ఎమ్మెల్యే వస్తుండ్రో వారికి పూర్తి సమాచారం ఉంటుంది, దాని మీద నేనేం చెప్పలేను. సో డెఫినెట్ గా చెప్పకపోయినా మంచిదే, చెప్పినా మంచిదే. మా ధీమా ఏంటంటే ఎవ్వరు పోయేది లేదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఉన్న వాళ్ళే ఇవాళ మేము కేసీఆర్ ఫోటో ఇంకా పెట్టుకుంటాం తప్పేంటిది అని చెప్తున్నారు, మేము అసెంబ్లీలో తప్పుగా మాట్లాడడం క్షమాపణ చెప్తున్నాం అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వణుకు పుట్టిందాడా ఎలక్షన్స్ వచ్చేటట్టు ఉన్నాయి కావచ్చని. సరే వీరు తీసుకుంటా అని వీరికి సమాచారం ఉందంటే చలో డిస్క్వాలిఫికేషన్ మీద మణిపూర్ విషయంలో ఒకలాగా, మహారాష్ట్ర విషయంలో ఒకలాగా, మరో కేసులో మరోలా సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది. సుప్రీంకోర్టు ని పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడదాం, ఎంపీ గారిని పక్కన పెడదాం, రాహుల్ గాంధీ గారిదే బయటికి పడుతుంది కదండి. నువ్వు చెప్పే న్యాయపత్రం ఏంది, నువ్వు చెప్పే ఎర్ర పుస్తకం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంది, ఇక్కడ చేస్తున్నది ఏంది,